బాలయ్య టాలీవుడ్లో ఉన్న హీరోల్లో బాలయ్యకు ఉండే ప్రత్యేకత వేరు. ఆయన చేస్తేనే తప్ప ఇంకా ఎవరికి సూట్ అవని పాత్రలు కూడా ఉంటాయంటే అది బాలయ్యకే సొంతం. తెర మీదే కాదు, తెర బయట కూడా బాలయ్య మిగతా వారి కంటే చాలా భిన్నం. అభిమానులతో ప్రేమగా ఉండాలన్నా, కోపగించుకోవాలన్నా బాలయ్యకు మాత్రమే సాధ్యం. ఇది బిట్టు పెట్టుకుంటాడా? అవునా, బిట్టు పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. అయితే ఇలా అప్పుడప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏదో ఒక విషయంలో బాలయ్య వైరల్గా మారుతూనే ఉంటారు. తాజాగా ఇప్పుడు కూడా ట్రోలింగ్లోకి వచ్చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే, సినిమాల్లో పాత్రలు, కథ డిమాండ్ మేరకు కొందరు హీరోలు, హీరోయిన్లు విగ్గులు పెట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నటీనటులు తమ వయసు కవర్ చేసుకోవడానికి విగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇలాంటి వారెందరో. వీరిలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. సినిమాలతో పాటు బయట కూడా ఆయన విగ్ పెట్టుకునే కనిపిస్తారు. బాలకృష్ణ విగ్గులపై పలువురు కామెంట్స్ చేస్తుంటారు. మొన్న మధ్య ఏపీ ఎన్నికల సమయంలో బాలయ్య ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ముఖ్యంగా వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని బాలయ్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా దీనికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ. అప్పట్లో కార్వాన్లు లేవని చాప దిండు వేసుకుని నేలపై పడుకునేవాళ్ళమన్నారు. మొన్న ఎవడో విధవ నేను విగ్గు పెట్టుకుంటానని ఎగతాళిగా మాట్లాడాడని మండిపడ్డారు. నేను విగ్గు పెట్టుకుంటా, నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగానా అని పరోక్షంగా కొడాలి నానికి కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ. ఇది బిట్టు పెట్టుకుంటాడా? అవునా, బిట్టు పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. మరో ఘటనలో బాలయ్య విగ్గు విషయంలో చోటు చేసుకున్న ఘటనను దర్శకుడు కెఎస్ రవికుమార్ ప్రస్తావించారు. ఓసారి సెట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ బాలయ్య వైపు ఫ్యాన్ పెట్టడంతో ఆ గాలికి బాలకృష్ణ విగ్గు కదిలిందని, దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయినట్లు చెప్పారు. తాను వెంటనే పరిస్థితిని చక్కదిద్దకపోయి ఉంటే ఆ వ్యక్తి చెంప పగిలిపోయేదని నవ్వుతూ చెప్పారు రవికుమార్. బాలయ్యది చాలా మంచి మనసని, భోళా వ్యక్తి అని ప్రశంసించారు. బాలకృష్ణ విగులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారని ఆయన వ్యక్తిగత మేకప్ మ్యాన్ వాసు తెలిపారు. అవి ఎంతో క్వాలిటీవి, కాస్ట్లీవి అయ్యుంటాయని చెప్పారు. విగుల కోసమే బాలయ్య లక్షల్లో ఖర్చు చేస్తారని వాసు వెల్లడించారు. గతంలో ముంబై లేదా చెన్నై నుంచి బాలయ్యకి విగ్గులు తెప్పించేవారమని, ఇప్పుడు ఆ విగ్గులు హైదరాబాద్లోనే దొరుకుతున్నాయని అన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది దసరా కానుకగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మరోసారి బాలయ్య మీసం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ కేక్ కట్ చేసి మాట్లాడుతుండగా ఆయన పెట్టుకున్న మీసం ఊడిపోయింది. దీంతో వేదికపై ఉన్నవారు, అభిమానులు షాక్ అయ్యారు. కానీ బాలయ్య మాత్రం వెంటనే తేరుకుని గమ్ తీసుకురమ్మంటూ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. గమ్తో మీసాలను అతికించుకుని తిరిగి యథావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వీటికి బాలయ్య అభిమానులు కౌంటర్ ఇస్తుండటంతో ఇది కాస్త ఫ్యాన్ వార్గా మారిపోయింది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. బాలయ్య టాలీవుడ్లో ఉన్న హీరోల్లో బాలయ్యకు ఉండే ప్రత్యేకత వేరు. ఆయన చేస్తేనే తప్ప ఇంకా ఎవరికి సూట్ అవని పాత్రలు కూడా ఉంటాయంటే అది బాలయ్యకే సొంతం. తెర మీదే కాదు, తెర బయట కూడా బాలయ్య మిగతా వారి కంటే చాలా భిన్నం. అభిమానులతో ప్రేమగా ఉండాలన్నా, కోపగించుకోవాలన్నా బాలయ్యకు మాత్రమే సాధ్యం. ఇది బిట్టు పెట్టుకుంటాడా? అవునా, బిట్టు పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. అయితే ఇలా అప్పుడప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏదో ఒక విషయంలో బాలయ్య వైరల్గా మారుతూనే ఉంటారు. తాజాగా ఇప్పుడు కూడా ట్రోలింగ్లోకి వచ్చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే, సినిమాల్లో పాత్రలు, కథ డిమాండ్ మేరకు కొందరు హీరోలు, హీరోయిన్లు విగ్గులు పెట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నటీనటులు తమ వయసు కవర్ చేసుకోవడానికి విగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇలాంటి వారెందరో. వీరిలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. సినిమాలతో పాటు బయట కూడా ఆయన విగ్ పెట్టుకునే కనిపిస్తారు. బాలకృష్ణ విగ్గులపై పలువురు కామెంట్స్ చేస్తుంటారు. మొన్న మధ్య ఏపీ ఎన్నికల సమయంలో బాలయ్య ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ముఖ్యంగా వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని బాలయ్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా దీనికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ. అప్పట్లో కార్వాన్లు లేవని చాప దిండు వేసుకుని నేలపై పడుకునేవాళ్ళమన్నారు. మొన్న ఎవడో విధవ నేను విగ్గు పెట్టుకుంటానని ఎగతాళిగా మాట్లాడాడని మండిపడ్డారు. నేను విగ్గు పెట్టుకుంటా, నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగానా అని పరోక్షంగా కొడాలి నానికి కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ.
ఇది బిట్టు పెట్టుకుంటాడా? అవునా, బిట్టు పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. మరో ఘటనలో బాలయ్య విగ్గు విషయంలో చోటు చేసుకున్న ఘటనను దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రస్తావించారు. ఓసారి సెట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ బాలయ్య వైపు ఫ్యాన్ పెట్టడంతో ఆ గాలికి బాలకృష్ణ విగ్గు కదిలిందని, దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయినట్లు చెప్పారు. తాను వెంటనే పరిస్థితిని చక్కదిద్దకపోయి ఉంటే ఆ వ్యక్తి చెంప పగిలిపోయేదని నవ్వుతూ చెప్పారు రవికుమార్. బాలయ్యది చాలా మంచి మనసని, భోళా వ్యక్తి అని ప్రశంసించారు. బాలకృష్ణ విగులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారని ఆయన వ్యక్తిగత మేకప్ మ్యాన్ వాసు తెలిపారు. అవి ఎంతో క్వాలిటీవి, కాస్ట్లీవి అయి ఉంటాయని చెప్పారు. విగుల కోసమే బాలయ్య లక్షల్లో ఖర్చు చేస్తారని వాసు వెల్లడించారు. గతంలో ముంబై లేదా చెన్నై నుంచి బాలయ్యకి విగ్గులు తెప్పించేవారమని, ఇప్పుడు ఆ విగ్గులు హైదరాబాద్లోనే దొరుకుతున్నాయని అన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది దసరా కానుకగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మరోసారి బాలయ్య మీసం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ కేక్ కట్ చేసి మాట్లాడుతుండగా ఆయన పెట్టుకున్న మీసం ఊడిపోయింది. దీంతో వేదికపై ఉన్నవారు, అభిమానులు షాక్ అయ్యారు. కానీ బాలయ్య మాత్రం వెంటనే తేరుకుని గమ్ తీసుకురమ్మంటూ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. గమ్తో మీసాలను అతికించుకుని తిరిగి యథావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వీటికి బాలయ్య అభిమానులు కౌంటర్ ఇస్తుండటంతో ఇది కాస్త ఫ్యాన్ వార్గా మారిపోయింది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. బాలయ్య టాలీవుడ్లో ఉన్న హీరోల్లో బాలయ్యకు ఉండే ప్రత్యేకత వేరు. ఆయన చేస్తేనే తప్ప ఇంకా ఎవరికీ సూట్ అవని పాత్రలు కూడా ఉంటాయంటే అది బాలయ్యకే సొంతం. తెర మీదే కాదు, తెర బయట కూడా బాలయ్య మిగతా వారి కంటే చాలా భిన్నం. అభిమానులతో ప్రేమగా ఉండాలన్నా, కోపగించుకోవాలన్నా బాలయ్యకు మాత్రమే సాధ్యం. ఎవడో అన్నాడు, ఎవడో కదవా, ఇది బిట్టు పెట్టుకుంటాడా? అవునా, బిట్టు పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. అయితే ఇలా అప్పుడప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏదో ఒక విషయంలో బాలయ్య వైరల్గా మారుతూనే ఉంటారు. తాజాగా ఇప్పుడు కూడా ట్రోలింగ్లోకి వచ్చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే, సినిమాల్లో పాత్రలు, కథ డిమాండ్ మేరకు కొందరు హీరోలు, హీరోయిన్లు విగ్గులు పెట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నటీనటులు తమ వయసు కవర్ చేసుకోవడానికి విగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇలాంటి వారెందరో. వీరిలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. సినిమాలతో పాటు బయట కూడా ఆయన విగ్ పెట్టుకునే కనిపిస్తారు. బాలకృష్ణ విగ్గులపై పలువురు కామెంట్స్ చేస్తుంటారు. మొన్న మధ్య ఏపీ ఎన్నికల సమయంలో బాలయ్య ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ముఖ్యంగా వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని బాలయ్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా దీనికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ. అప్పట్లో కార్వాన్లు లేవని చాప, దిండు వేసుకుని నేలపై పడుకునేవాళ్ళమన్నారు. మొన్న ఎవడో విధవా నేను విగ్గు పెట్టుకుంటానని ఎగతాళిగా మాట్లాడాడని మండిపడ్డారు. నేను విగ్గు పెట్టుకుంటా, నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగానా అని పరోక్షంగా కొడాలి నానికి కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ. ఎవడో అన్నాడు, ఎవడో కదవా, ఇది బిట్టు పెట్టుకుంటాడా? అవునా, బిట్టు పెట్టుకుంటా. నీకేంట, నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. మరో ఘటనలో బాలయ్య విగ్గు విషయంలో చోటు చేసుకున్న ఘటనను దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రస్తావించారు. ఓసారి సెట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ బాలయ్య వైపు ఫ్యాన్ పెట్టడంతో ఆ గాలికి బాలకృష్ణ విగ్గు కదిలిందని, దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయినట్లు చెప్పారు. తాను వెంటనే పరిస్థితిని చక్కదిద్దకపోయి ఉంటే ఆ వ్యక్తి చెంప పగిలిపోయేదని నవ్వుతూ చెప్పారు రవికుమార్. బాలయ్యది చాలా మంచి మనసని, భోళా వ్యక్తి అని ప్రశంసించారు. బాలకృష్ణ విగులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారని ఆయన వ్యక్తిగత మేకప్ మ్యాన్ వాసు తెలిపారు. అవి ఎంతో క్వాలిటీవి, కాస్ట్లీవి అయి ఉంటాయని చెప్పారు. విగుల కోసమే బాలయ్య లక్షల్లో ఖర్చు చేస్తారని వాసు వెల్లడించారు. గతంలో ముంబై లేదా చెన్నై నుంచి బాలయ్యకి విగ్గులు తెప్పించేవారమని, ఇప్పుడు ఆ విగ్గులు హైదరాబాద్లోనే దొరుకుతున్నాయని అన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది దసరా కానుకగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మరోసారి బాలయ్య మీసం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ కేక్ కట్ చేసి మాట్లాడుతుండగా ఆయన పెట్టుకున్న మీసం ఊడిపోయింది. దీంతో వేదికపై ఉన్నవారు, అభిమానులు షాక్ అయ్యారు. కానీ బాలయ్య మాత్రం వెంటనే తేరుకుని గమ్ తీసుకురమ్మంటూ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. గమ్తో మీసాలను అతికించుకుని తిరిగి యథావిధిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వీటికి బాలయ్య అభిమానులు కౌంటర్ ఇస్తుండటంతో ఇది కాస్త ఫ్యాన్ వార్గా మారిపోయింది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.